ఏడ్చినావు అమ్మ? అంతా నడనేడుపు. ఏడ్చి ఏడ్చి ఎవరి కొంపలు ముంచుతావు? అంతా దొంగ ఏడుపుంది నీది. చూసినవాయ బిడ్డ, నా బిడ్డ. నేను కొంపలు ముంచేదానంటనే బిడ్డ. నేను ఇప్పటి వరకు ఎన్ని కొంపలు ముంచిందే బిడ్డ, నా బిడ్డ. నేను దొంగదానంటనే బిడ్డ, నా బిడ్డ. నేను ఎన్ని దొంగతనాలు చేసిందే బిడ్డ, నా బిడ్డ. వీళ్ళు ఇద్దరాల మొగలు నన్ను బతకనియరే బిడ్డ, నా బిడ్డ. నన్ను ఎట్లయినా మింగుతారే బిడ్డ, నా బిడ్డ. నా మీద ఆశలు వదులుకోయే బిడ్డ, నా బిడ్డ. నేను బతకనే బిడ్డ, నేను బతకనే. నేను వస్తానే బిడ్డ, నా బిడ్డ. మనము ఎంత మంచిగా ఉన్నాం, మీ అమ్మకు నచ్చనే లేమయ్యా. మనల్ని చూస్తేనే కంట్లో పెట్టుకుంటుంది. అసలు మనము ఇంట్లోండే ఇష్టం లేనట్టుంది మీ అమ్మకు గానీ. అయ్యో వద్దే, నువ్వు గట్ల అంటున్నావేంది? మేమేమంటున్నాము? నెక్లెస్ అమ్మేది లేకుండే అంటున్నా గంతే. బట్టల షాప్ కాడ బిల్లు పోయిందా? మళ్ళీ నీ అమ్మ ఫోన్ చేసి, కొడుక 2 తులాల చైన్ కి ఆర్డర్ ఇరా, పూల డెకరేషన్ కి ఆర్డర్ ఇరా, నీకెందుకు రా కొడుక, నేను పైసలు ఇస్తా అని. మళ్ళీ ఏం చేసింది నీ అమ్మ? అరే కొడుక నా దగ్గర లేవురా అన్నది. మరి ఆడ బిల్లు ఎవరు కట్టిరమ్మా? ఏడికించి వచ్చినాయమ్మా? బౌల్ మీకించి కూడా ఊడిపడ్డాయా పైసలు? చెప్పమ్మా, నెక్లెస్ అమ్మేది కాకుండా అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు వచ్చి పైసలు ఏడికించి వస్తాయమ్మా? చెప్పు మరి నువ్వే. ఓ బిడ్డ, నా బిడ్డ. చూసిన వాయి బిడ్డ ఎట్లా పడుతుందో నీ వద్దే. మనల్ని నేను గెలవనిస్తుందే బిడ్డ. ఒక ఏడ్చినావు గడికసారి చెవులా గుడ్డిగా తగిలినట్టు. ఓ అమ్మ, నువ్వు ఆడవిల్ల తీరుగుండు. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అమ్మ? ఇంటి సంసారము వచ్చి బుక్క పెడితే తినిపో, అంతేగాని ఎక్కువ తక్కువ మాట్లాడితే నా ముంగట నడవదు.